ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 70వ శ్లోకం. నారాయణీ నాదరూపా నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయవర్జిత. నారాయణీ, నారాయణుడు నారాయణి జంట పదం. నారములనగా జలములు, జలమును ఆశ్రయించి ఉండువాడు నారాయణుడు. నారాయణుని పత్ని నారాయణి. నరుడనగా పరమాత్మ. పరమాత్మ వలన జనించిన పంచభూతములకు నారములని పేరు. పంచభూతములందుండునది నారాయణి. సర్వజీవములందుండు ప్రాణశక్తి రూపం పరమేశ్వరి సర్వమంగళములను ప్రసాదించునది నారాయణి. నారాయణుని ఆత్మశక్తి రూపమే నారాయణి. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అనుటలో శివశక్తి కూడా నారాయణి. హరిహరులందుండు శక్తి రూపం అద్వైత స్వరూపం నారాయణి. ఓం ఐం హ్రీం శ్రీం నారాయణ్యై నమః. నాదరూప. నాదమనగా శబ్దం. ఓంకారం శబ్దమునకు సంకేతం. సర్వ వాంగ్మయమునకు మూలం. సర్వభావనల ప్రకటనకు ఆధారం. శబ్దం మహేశ్వరుని డక్కా నుండి బయటకు వచ్చినది. అది వర్ణములుగా రూపొందినది. వర్ణములు అంటే అక్షరములు వాక్కులుగా మారాయి. వాక్కులే వాంగ్మయం. వాంగ్మయ రూపాలే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, సంహితలు. పరతత్వమును వివరించునవి, వివేచించునవి కూడా. ముక్తికి మార్గమును చూపునవి. నాదం బిందుస్వరూపం. నాదాభ్యా సర్వభూతేషు జీవరూపేణ సంస్థిత అనాది నిధనాసైవ సూక్ష్మవాగన పాయని అన్నాయి శృతులు. సర్వభూతములందుండునది, ఆది అంత్యములు లేనిది, సూక్ష్మమైనది, నాశరహితమైనది, అక్షర బ్రహ్మయైన పరమేశ్వరి. ఆమెయే నాదరూప. ఓం ఐం హ్రీం శ్రీం నాదరూపాయై నమః. నామరూప వివర్జిత. నిర్మలమైనది, నిష్కళంకమైనది, నిరామయమైనది, చిన్మయం, శుద్ధ బ్రహ్మం. నాద బిందు రూపం నారాయణి. అమ్మకు గల పేర్లు వేనకు వేలు. ఏ పేరైనను తన పేరే. సర్వాంతరవర్తిని. ఒక్కొక్క పేరు ఒక్కొక్క చరిత్రను, మహిమను తెలుపుతోంది. అమ్మ ఏకమేవా అద్వైతం బ్రహ్మ. అద్వైత తత్వం. పదార్థములన్నీ కంటికి కనపడతాయి. పదార్థమందుండు శక్తి కంటికి కనిపించదు. ఆ శక్తి ఏ పేరుకు, ఏ వివరణకు అందదు. శృతి, ధృతి రూపాలుగా భాసిస్తుంది, ప్రకటించబడుతుంది. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తులుగా పరాశక్తి ప్రకటితమవుతుంది. ఈ సృష్టిలోని సర్వరూపాలు, సర్వనామాలు పరమేశ్వరివే. అవి ఏవియూ అమ్మకు స్వంతం కాదు. అమ్మ పరాతత్వం. అందుకే అమ్మ నామ రూప వివర్జిత. ఓం ఐం హ్రీం శ్రీం నామరూప వివర్జితాయై నమః. హ్రీంకారీ. హా ప్లస్ రా ప్లస్ ఈ కారముల కలయిక హ్రీం. ప్రణవం అంటే ఓంకారం నుండి మొట్టమొదట వెలువడిన శబ్దం హ్రీంకారం. మాయాబీజం. భువనేశ్వరి మంత్రస్వరూపం. హ్రీంలోని హకారం స్థూలమునకు, రకారం సూక్ష్మమునకు, ఈకారం కారణ శరీరములకు సంకేతాలు. పూర్ణానుస్వారం
తురీయమునకు కారణమవుతోంది. హ్రీం బ్రహ్మేతి, హ్రీంకారం పరబ్రహ్మస్వరూపం అని శృతుల మాట. ఓంకారం పరబ్రహ్మమైనప్పుడు హ్రీం అన్నది అందులో దాగిన శక్తి రూపం. శివ శక్తుల కలయికే హ్రీంకారం. బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయములు మొదలగునవి త్రికములు. వాటి సంకేతం హ్రీంకారం. హ్రీంకారంలోని హకారం సర్వత్రా వ్యాపించిన జ్ఞానమును, రేఫము తేజస్సును, ఈకారం శక్తిత్వమును తెలుపుతుంది. సామవేదంలో హ్రీంకారం గొప్ప మంత్రం. శక్తి, మాయా, హృల్లేఖముల సమైక్యతా శబ్దం. శక్తి, మాయా, కళామూర్తి, వాణి, కుండలిగి మొదలగు పేర్లచే పిలువబడుతున్నది. సర్వరూపములు, సర్వవ్యాపక శక్తితత్వముల మూల రూపమే పరమేశ్వరి హ్రీంకారిణిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారిణ్యై నమః. హ్రీమతి. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే నమో హ్రీంకారమూర్తయే. హ్రీ అన్న మాటకు అర్థం లజ్జ, సిగ్గు, స్త్రీ యొక్క మానసిక భావన. జగన్మాత సహజంగా స్త్రీ రూపం కనుక లజ్జ ఆమె సహజ గుణం. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. హ్రీ అనగా విశాలమగునది, కుంచుకపోవటం, కనిపించుకపోవటం అని కూడా అర్థం. ఉపహరించుటను కూడా హ్రీ అని అంటారు పెద్దలు. సర్వసృష్టికి కారణమగు జగన్మాత ఆ సృష్టిని లయము చేయుట కూడా చేయుచున్నది. తానే సృష్టికి, స్థితికి, లయమునకు కూడా కారణమవుతోంది. సర్వమును లయించే భావనకు కారణము పరమేశ్వరి హ్రీమతి. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీమత్యై నమః. హృద్య. సర్వమునకు కారణమైనది, సర్వమునందు ఉండునది, సర్వము తానై ప్రకాశించున్నది అమ్మ. ఆనందమే తన రూపమైనది పరాశక్తి. భక్తుల హృదయాలలో ఆనందానుభూతిని నింపునది. హృదయము ఆనంద డోలికలలో తేల్చు భావం హృద్యమం. మానసిక ఆనందానుభూతిని ప్రసాదించు అమ్మ రూపం మనోహరం. అంతర ఆనందమే గాక భౌతికానందాన్ని కూడా ఇచ్చు జగన్మాత హృద్యాగా పొగడబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హృద్యాయై నమః. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. సంపూర్ణ సమగ్ర ఆనందానుభూతియే పరబ్రహ్మం అని శృతుల మాట. రెండు భావాలు కాక ఒకటే ఒక భావం అద్వైతం. అనుగ్రహించటం కానీ, చులకన చూడటం కానీ జరుగని భేదభావం లేని సమానత్వమే అద్వైత భావన. సంపూర్ణమగు ఆనంద స్వరూపం జగన్మాత. ఉపాధి కానీ, ఉపాధేయం కానీ లేని పరిస్థితి అద్వైత స్థితి. జగత్తే తాను, తానే జగత్తు అను సోహం భావన అది. జగన్మాత తప్ప ఇతర భావన లేని స్థిర భావనే సంపూర్ణ ఆనందం. ఎటువంటి ద్వైత భావన లేని అమ్మ హేయోపాదేయ వర్జిత. ఓం ఐం హ్రీం శ్రీం హేయోపాదేయ వర్జితాయై నమః.